అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మీ ఉపచేతన మనస్సు యొక్క శక్తి, ది పవర్ ఆఫ్ యువర్ సబ్కాన్షియస్ మైండ్. మొదలు పెట్టుకుందామా? దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను, మధ్యలో స్కిప్ చేయకండి. చివరి వరకు విని లైక్ చేసి షేర్ చేయండి. మరొకరు తెలుసుకుని వాళ్ళ జీవితాలను మార్చుకునే అవకాశం కలుగుతుంది. అది మనకి దొరుకుతుంది అదృష్టం. మొదలు పెట్టుకుందామా? ఉపచైతన్య శక్తులని వాడటంలో బైబిల్లోని వివరణలు. అంటే బైబిల్ ఒక్కటే అనుకోకండి, ప్రతి దానిలోనూ ఉంది. కానీ రచయిత దానిలో తీసుకున్నారు. ఏమేం వస్తువులను కావాలని మనం కోరుకుంటామో వాటిని మనం ప్రార్థన చేసే సమయంలో అవి మనకు లభించాయని నమ్ముదాం. అవి మనవవుతాయి. రచయిత ఏం చెప్తున్నారంటే, పై వాక్యాలలోని కాలాల్లోని వ్యత్యాసాన్ని గమనించండి. ప్రేరణ పొందిన రచయిత మన కోరికలు సాధింపబడ్డాయి, నెరవేర్చబడ్డాయి అని నమ్మడం, నిజమని అంగీకరించటం, దాని వాస్తవ వ్యక్తీకరణ భవిష్యత్తులో అనుసరిస్తుంది. ఫలితం భవిష్యత్తులో మనం గ్రహిస్తాము. ఈ విధానము విజయవంతం కావటం ఆలోచన, ఊహ, రూపం మన మనస్సులో అప్పటికే వాస్తవంగా పరిగణించిందన్న విశ్వాసం మీద ఆధారపడి ఉంది. మానసిక ప్రపంచంలో దేనికైనా ఒక రూపం ఏర్పడాలంటే అది నిజంగా ఉన్నట్లు మనం భావించాలి. మనం కోరుకున్న ఈ కొద్ది నిగూఢ పదాలు ఆలోచనకున్న సృజనాత్మక శక్తిని ఎలా ఉపయోగించాలో చెబుతూ ప్రభావితం చెయ్యడం ద్వారా వస్తువును పొందగలరని అంటున్నది ఉపచైతన్యం. మన చెయ్యి లేదా హృదయం ఎంత నిజమైనదో అలాగే మన ఆలోచన, ఊహ, పథకం వాటి స్థాయిలో అంతే నిజం. బైబిల్లోని ఒక పద్ధతిని అనుసరిస్తూ మనం మన మనస్సులో నుంచి మన స్థితులు, పరిస్థితులు లేదా ప్రతికూల పరిణామం కలిగించే మరేదైనా వాటి గురించి ఆలోచనలన్నింటినీ తొలగించగలము. మన మనస్సులో మనం ఒక విత్తనం నాటుతున్నాము. మనం దాన్ని పాడు చెయ్యకుండా అలాగే వదిలేస్తే అది ఖచ్చితంగా మొలకెత్తి ఫలాలను ఇస్తుంది. ప్రధాన నియమమైన నమ్మకం మీదే జీసస్ నొక్కి చెప్పేవారు. మన విశ్వాసం ప్రకారం మనకి అది జరుగుతుంది అనేది పదే పదే బైబిల్లో చదువుతారు. మనం భూమిలో ఒక రకమైన విత్తనాలు నాటినప్పుడు అదే రకమైన మొలకలు మొలకెత్తుతాయని మనం నమ్ముతాము. ఇది విత్తనాలకున్న గుణం. వ్యవసాయ నియమాలు వాటి పెరుగుదల ప్రకారం ఏ విత్తనాలు ఎలాంటి ఫలితాలు ఇస్తాయో తెలుస్తుంది. బైబిల్లో పేర్కొన్నట్లు నమ్మకం అనేది ఒక రకంగా ఆలోచన, ఒక మానసిక ధోరణి, ఆంతరంగిక నిశ్చయం. మనం చేతనావస్థలో పూర్తిగా అంగీకరింపబడిన ఆలోచన ఉపచేతనావస్థలో ఉన్న మన మనసులో మూర్తీభవించబడి వ్యక్తీకరించబడుతుందని తెలుసుకోవటం. విశ్వాసం ఒక విధంగా చెప్పాలంటే మన చేత తిరస్కరింపబడ్డ కారణములను, ఇంద్రియాలను నిజమని అంగీకరించడం. అంటే చిన్నది, వాదించగలది, విశ్లేషణాత్మకంగా ఆలోచించి చెప్పే చేతన మనసును తోసిపుచ్చి ఉపచేతనావస్థలోని మన మనసుకున్న అంతర్గత శక్తిపై పూర్తిగా ఆధారపడే వైఖరి. బైబిల్లో ఈ ప్రక్రియ గురించి ప్రస్తావించిన ఒక అత్యుత్తమ ఉదాహరణ, ఆయన ఇంట్లోకి వచ్చినప్పుడు గుడ్డివాళ్ళు ఆయన దగ్గరకొచ్చారు. జీసస్ వారితో ఇలా అన్నాడు, నేను ఈ పని చెయ్యగలనని మీరు నమ్ముతున్నారా? వారు అవును దేవా అని ఆయనకు చెప్పారు. అప్పుడు జీసస్ వారి కళ్ళను స్పృశిస్తూ అన్నాడు, మీ నమ్మకం ప్రకారం మీకు జరుగుతుంది. అప్పుడు వారి కళ్ళు తెరుచుకున్నాయి.
మరో మనిషికి విషయం తెలియనివ్వద్దని జీసస్ వారిని ఆజ్ఞాపించాడు. మన నమ్మకం ప్రకారం మనకి అది జరుగుతుంది అని అనడం ద్వారా జీసస్ బహిరంగంగా ఆ గుడ్డివారి ఉపచేతన మనస్సుల సహకారాన్ని అభ్యర్థిస్తున్నాడు. వారి విశ్వాసమే వారి గొప్ప ఆకాంక్ష. వారి అంతరంగంలో ఉన్న భావన, వారి ప్రార్థన ఫలించబోతోందని, ఏదో ఒక అద్భుతం జరగబోతోందని విశ్వాసం వారిలో దాగి ఉంది. అందుకే అలాగే జరిగింది. ఇది ప్రాచీన కాలంగా అంగీకరించబడ్డ నయం చేసే పద్ధతి. ప్రపంచమంతటా ఏ మతానికి చెందిన వారైనప్పటికీ ఉపశమనం కలిగించే బృందాలన్నీ ఈ ప్రక్రియనే వాడతారు. మరో మనిషికి విషయం తెలియనివ్వద్దని అనడం ద్వారా జీసస్ ఉపశమనం పొందిన రోగులతో వారి జబ్బు ఎలా నయం అయ్యిందో ఇతరులతో చర్చించవద్దని ఆదేశించాడు. ఒకవేళ వారలా చేస్తే అపనమ్మకంతో ఉన్న వారి అమర్యాదకర విమర్శలను ఎదుర్కోవలసి వస్తుంది. భయం, అపనమ్మకం, ఆతృత నిండిన వారి ఆలోచనలను వారి ఉపచేతనలో దాచిపెట్టి జీసస్ చేతుల మీదుగా వారు పొందిన సత్ఫలితాలను దాని వలన కోల్పోవలసి రావచ్చు. తనకున్న అధికారం, శక్తితో ఆయన అపవిత్ర ఆత్మలను శాసిస్తాడు. అందుకే అవి బయటకొచ్చాయి. అనారోగ్యులు తమ జబ్బులను నయం చేసుకోవటం కోసం జీసస్ దగ్గరకు వచ్చినప్పుడు వారు వారిలో ఉన్న నమ్మకం మూలంగా నయమైన వారు. తమ ఉపచేతనకున్న నయం చేయగల శక్తిని వారు అర్థం చేసుకున్నారు. జీసస్ ఇచ్చిన ప్రతి ఆదేశాన్ని వారు తమలో తామే నిజమని నమ్మారు. ఆయన సహాయం అర్థిస్తూ వచ్చిన జనమంతా ఒక సర్వత్రా ఆత్మాశ్రయ మనసులో ఉన్నారు. జీసస్లో అంతరంగిక జ్ఞానం, ఉపశమన శక్తిలో ఉన్న అతని నమ్మకం రోగుల ఉపచేతనలోని ప్రతికూల వినాశన స్వరూపాలను మార్చివేశాయి. ఫలితంగా కలిగే ఉపశమనం మానసిక మార్పు వలన దానంతట అదే లభించింది. అతని ఆదేశం రోగుల ఉపచేతన మనసును ఉద్దేశించినది మరియు తన ఉపచేతన మనసు పట్ల అవగాహన, భావాలు, సంపూర్ణమైన విశ్వాసంతో ఆయన్ని అలా అధికారికంగా మాట్లాడించింది. విన్నారు కదా. ఇక్కడ మీరందరూ వేరేగా ఆలోచించే అవకాశం కూడా ఉంది. జీసస్ క్రైస్తవ మత గురువు చెప్పినది అని ఆలోచించొద్దు. అక్కడ మనసు ఉపచేతన మనసు, చేతన మనసు. ఆయన కూడా ఉపచేతన మనసుతో ఆదేశించింది, నమ్మింది, ఆదేశించి ఆచరణలో పెట్టినందువలనే రిజల్ట్ వచ్చింది. కానీ బయటకు వచ్చాక మనం అది పొందిన తరువాత బయటకు వచ్చాక 10 మంది మాట్లాడే మాటల వలన మన మనస్సు తీసుకునే నెగిటివ్ ఆలోచనని ఉపచేతన మనస్సు తీసుకుంటే మళ్ళీ మనం పొందిన లాభాన్ని తిరిగి పోగొట్టుకునే అవకాశం ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాల్సింది. రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.